వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడం, కొత్త పార్టీ పెట్టుకోవడం. ఈ క్రమంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ వ్యాప్తంగా పెద్ద పెద్ద నాయకులందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలతో కూడా కలిసి కేసులేసి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలల పాటు జైల్లో నిర్బంధించారు. చాలా తీవ్రంగా కక్ష కట్టారు అని అందరికీ అర్థమైంది. నోరు విప్పి మాట్లాడడానికి అప్పుడు ఎవరు ధైర్యం చేయలేదు. అప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షం, అధికారంలో ఉన్నోళ్ళు ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కలిసి ఈ పని చేశారు అన్నది ఓపెన్ సీక్రెట్. అయితే ఇవన్నీ జరిగి 15-16 సంవత్సరాలు కావస్తూ ఉంటే ఇప్పుడు కొందరికి, అది కూడా తమ వరకు వచ్చేసరికి, జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడు ఏ విధంగా హింసించింది, ఏ విధంగా తన మీద కక్ష కట్టింది, తన మీద ఏ విధంగా వివక్ష చూపెట్టింది ఇప్పుడు గుర్తుకొస్తూ ఉంది. తాజాగా దాదాపు 4 దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ అనుబంధాన్ని తెంచుకున్న తర్వాత సీనియర్ నేత జీవన్ రెడ్డి గారు జగిత్యాల నుండి ప్రాతినిధ్యం వహించేవారు. ఆ జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తన సొంత తప్పిదాల వల్లే మూల్యం చెల్లించుకుంటూ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద వివక్ష చూపించి జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధించడం వల్ల మొత్తం అడ్రస్ లేకుండా పోయింది. సీమాంధ్రలో కాంగ్రెస్ ఉనికే లేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డిని అప్పుడు నచ్చజెప్పాల్సి ఉండే, జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా కరెక్ట్గా వీళ్ళు హ్యాండిల్ చేయలేకపోయారు. దానికి మూల్యం చెల్లించుకున్నారు. ఉనికి అడ్రస్ లేకుండా పోయింది జగన్ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో అని చెప్పి సొంత తప్పుల వల్ల ఈ విధంగా చేసుకుంటూ పోతూ ఉంది. నేను కూడా కాంగ్రెస్ పార్టీతో అనుబంధాన్ని అందుకే తెంచుకోవాల్సి వస్తుంది అన్నది జీవన్ రెడ్డి గారి వ్యాఖ్యల ఉద్దేశం. అదే తమ వరకు ఆ పెయిన్ కలిగించేసరికి, తమ వరకు ఆ పెయిన్ వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత పెయిన్ కలిగించి ఉంటారో నాయకులకు నిదానంగా అయినా, అది కూడా కొందరికి 15 సంవత్సరాల తర్వాత అయినా, మరికొందరికి 20 ఏళ్ళ తర్వాత అయినా గుర్తుకొచ్చినా ఆశ్చర్యం లేదులేండి. సో వాళ్ళ వరకు వస్తే పెయిన్ తెలుస్తూ ఉంది, అంతే కదా.